హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఈరోజు కూడా ఇంకో బ్యూటిఫుల్ వీడియో మీ అందరి కోసం. ఇప్పుడు చూసే ఐటమ్స్ అయితే మీరు ఇంతవరకు ఇలాంటివి చూసుండరు. అంటే బ్రాస్లో చాలా ఐటమ్స్ చూసుంటారు, కానీ ఇలా మనం వంట చేసుకునే పాత్రలు ఉంటాయి కదా, అవి కూడా బ్రాస్లో ఉన్నాయి. మామూలుగా మనకి గిన్నెలు, ప్లేట్స్ అలాంటివి చూసుంటాం, కానీ ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్స్, ఐరన్ బాక్సెస్ ఇలా ఎన్ని ఉన్నాయో, అసలు చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర దేవుడికి సంబంధించిన ఐడల్స్ ఉంటాయి కదా, అవి కూడా బ్రాస్వి చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ అది వీడియో చేసేసాను. దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అవి తప్పకుండా చూడండి, మీకు చాలా నచ్చుతాయి. అలాగే బ్రాస్ దియాస్కి సంబంధించిన వీడియో కూడా సపరేట్గా చేశాను, ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇంకా అవన్నీ ఒకే వీడియోలో కవర్ చేయడం కుదరలేదు, అందుకని అవి సపరేట్ వీడియోస్ చేసేసాను. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. అంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఇది వచ్చేసి సనత్ నగర్లో ఉంది. ఇప్పుడు మనం చూసే షాప్ సనత్ నగర్లో ఉన్నటువంటి షాప్ ఇది. వీళ్ళవే ఆగ్రోమిక్ ఇండస్ట్రీస్వి. ఇంకా మనకి మంజీరా మాల్లో ఉంది ఒక స్టోర్, అలాగే ఏఎంబి మాల్లో కూడా ఉంది వీళ్ళ స్టోర్. నేను తీసిన వీడియోస్ వచ్చేసి ఏఎంబి మాల్లో ఉన్నటువంటి కిచెన్ హబ్ స్టోర్లో, అది కూడా ఆగ్రోమిక్ ఇండస్ట్రీస్ వాళ్ళదే. మీరు ఇంత దూరం రానవసరం లేదు ఈ ఐటమ్స్ కోసము, మీరు అక్కడే ఏఎంబి మాల్లో హ్యాపీగా తీసేసుకోవచ్చు. గచ్చిబౌలిలో ఉంది కదా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ, వీళ్ళ మెయిన్ బ్రాంచ్ కదా. వీళ్ళ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి మంజీరా మాల్లో ఇక్కడ హోమ్ స్టోర్, కిచెన్ హబ్ వీళ్ళ స్టోర్స్ అనమాట. అక్కడ కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి, ప్రైజెస్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. ఇంకా మనకి అందుబాటులో ఉన్న స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు. మీరైతే జస్ట్ శాంపిల్కి ఇక్కడ ఐటమ్స్ అన్నీ చూడండి, మీకు అందుబాటులో ఉన్న స్టోర్కి వెళ్ళి తీసుకోండి. ఇక్కడ ఇత్తడి టాటాయిస్ చూసారు కదా, ఇది మన పూజ గదిలో ఖచ్చితంగా ఉండాలి. దీని కాస్ట్ 125 రూపీస్ ఉంది. ఇంక ఇవేమో హ్యాంగింగ్ దియాస్, మన పూజ మందిరం ముందు నుంచి హ్యాంగ్ చేసుకోవచ్చు, మన బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి వీటిలో దీపాలు వెలిగిస్తే అయితే. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను, ఐరన్ బాక్స్ బ్రాస్తో చేసింది. ఎంత వెయిట్ ఉందో అసలు, ఇలాంటివి తీసుకొచ్చుకొని ఐరన్ చేసుకోవాలనిపించింది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది దీనిది. ఇవేమో పూజ గంటలు, చిన్న 0 సైజ్ దగ్గర నుంచి పూజలో యూజ్ చేసే పెద్ద పెద్ద గంటలు ఉంటాయి కదా, ఆ సైజు వరకు ఉన్నాయి. మనకి ఏ రేంజ్లో కావాలి, ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో తీసేసుకోవచ్చు. ఇంక ఇవేమో కర్పూర హారతి ఇవ్వడం కోసము పెద్ద పెద్దవి పూజ మందిరాల్లో ఇస్తూ ఉంటారు కదా టెంపుల్స్లో, అలా ఆ సైజువి. అందులోనే చిన్నవి కూడా ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. ఇవేమో కుంకుమ భరిణ 105 రూపీస్ ఉంది, చాలా వెయిట్ ఉంది. ఇలాంటివి ఏంటంటే మనం ఎన్ని డేస్ యూజ్ చేసుకున్నా కూడా నల్లబడవు. కొన్ని 20-30 రూపీస్లో కూడా ఇలా బ్రాస్ వస్తూ ఉంటాయి, కానీ తొందర నల్లబడిపోతూ ఉంటాయి అవి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రాస్ ఎంత వెయిట్ ఉంటే అంత షైనింగ్ ఉంటుంది దానికి. ఆ తర్వాత ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది. మనకి ఇలాంటి కొన్ని రేర్ పీసెస్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇవి తోరణాలు, ఇత్తడితో చేసినవి, అష్టలక్ష్మిలు ఉన్నారు వాటిపైన. ఇంకా చూపిస్తాను, అందులో ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇదేమో హారతి ఇవ్వడానికి మీకు ఇంతకుముందు పెద్ద చూపించాను కదా, ఇది సింగిల్ది, కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఇది. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న దియాస్, ఇవి 55 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. అసలు దియాస్లో చాలా కలెక్షన్ ఉంది. 20 రూపీస్ దగ్గర నుంచి 5000 రేంజ్ వరకు కూడా వీళ్ళ దగ్గర బ్రాస్ దియాస్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది కదా, 85 రూపీసే ఉంది కాస్ట్ కూడా. చిన్నది 85 రూపీస్ ఉంది, ఇంక ఇందులో పెద్దది 170 రూపీస్ ఉంది. మనం ప్రసాదాలు అలా చేసేప్పుడు ఇలాంటి గరిటెలు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ చిన్న చిన్న ప్లేట్స్ ఏమో మనం దియాస్ ఉన్నాయి కదా, బ్రాస్ దియాస్, వాటి కింద పెట్టుకోవడానికి. ఆయిల్ లాంటిది ఏదైనా ఎక్స్ట్రాగా వస్తే ఈ ప్లేట్లో వండిపోతుంది, మన కింద దేవుడి రూమ్లో అంతా పాడవకుండా నీట్గా మెయింటైన్ చేయొచ్చు. దాంట్లో క్వాలిటీ ఎక్కువై ఉన్నాయి, క్వాలిటీ తక్కువై కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్. మనం ఇంక ఇలాంటి స్టాండ్ తీసుకొని మళ్ళీ కింద ఇంకో సపరేట్ ప్లేట్ పెట్టేసి పైన అగరబత్తి స్టాండ్ పెట్టుకుంటూ ఉంటాం కదా, దీనికి ప్లేట్ ఫిక్స్ చేసి వచ్చింది. ఇంకా ఇదొక సెట్ లాగా ఉంటుంది. ఇందులోనే ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది మన పూజ రూమ్లో కంపల్సరీగా ఉంటుంది కదా, ఆచమనం చేసుకోవడం కోసం. ఇందులో వాటర్ పోసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. దీని కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ ఉంది. ఇది కాపర్ది ఉంది, ఇందులోనే బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించిన స్పూన్, ఇది 20 రూపీస్ ఉంది. చాలా క్వాలిటీ ఉన్నాయి ఇవి కూడా. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, నేను జస్ట్ స్టోర్ని విజిట్ చేశాను కాబట్టి అన్ని ఐటమ్స్ కవర్ చేశాను మీకు చూపిద్దాము అని. నెక్స్ట్ ఇది 135 రూపీస్ ఉంది కదా, పసుపు కుంకుమ అలా పోసుకోవడానికి. అది అస్సలు క్వాలిటీ బాగాలేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంక ఇది బాగుంది చెప్పాలంటే. కింద ఒక కప్ వచ్చేసి పైన గ్లాస్ ఉంది కదా, మనకి కాఫీ షాప్స్లో ఇందులో కాఫీ పోసిస్తూ ఉంటారు కదా, చాలా వెయిట్ ఉంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది వీటికి. ఇంక ఇలాంటిది ఒక సెట్ తీసుకొని వెళ్ళి ఇంట్లోనే మనం కాఫీ చేసుకొని తాగామనుకోండి, సేమ్ కాఫీ షాప్లో తాగినట్టే ఉంటుంది. అండ్ ఇది కూడా మంగళహారతి ఇవ్వడం కోసమే. ఇంతకుముందు పెద్ద చూపించాను కదా, ఇది చిన్నది ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి. ఇంతకుముందు చూపించిందేమో టెంపుల్లలో యూజ్ చేసేది. ఇవేమో విష్ణుమూర్తి పాదాలు, మనం పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటాం కదా, విష్ణుమూర్తి పాదాలు ఉన్నాయి. అలాగే మనకి సాయిబాబా పాదాలు ఉన్నాయి.
ఇలా చాలా రకాల పాదాలు ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది కొంచెం బాగుంది, పైన కొంచెం మీనాకారి వర్క్ లాగా వచ్చింది కదా, 50 రూపీసే ఉంది కాస్ట్ కూడా. ఇది కూడా మంగళహారతి ఇచ్చేదే, మనం పంచహారతి అలా ఇస్తూ ఉంటాం కదా, ఇది కూడా మంగళహారతి ఇవ్వడానికి మనం పంచహారతి అలా ఇస్తూ ఉంటాం కదా, నా దగ్గర ఇదే ఉంది. వీటన్నింటిలో కర్పూరం వేసి హారతి వెలిగించి హారతి ఇస్తే అయితే ఎంత బాగుంటుందో. ఇంక ఇవన్నీ కూడా టెంపుల్కి సంబంధించినవి, పెద్ద పెద్ద గంటలు. ఆ తర్వాత మనం చూసే ఐటెం వచ్చేసి ఇవి మంగళహారతి ప్లేట్స్, బ్రాస్వి. ఇవి చిన్న ప్లేట్స్ దగ్గర నుంచి మనకి తాళీ ప్లేట్ ఉంటుంది కదా, అంత పెద్ద మంగళహారతి ప్లేట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. చిన్నది 115 ఉంది కదా, ఇంకా 500, 600 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. చాలా వెయిట్ ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవచ్చు. చాలానే కలెక్షన్ ఉంది. మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది కాబట్టి మనం బల్క్లో కూడా తీసుకోవచ్చు. ఇంకా ఆ ప్లేట్స్లోనే మనకి ఇలా మీనాకారి వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ మోడల్, 180 రూపీస్ ఉంది. అందులోనే చిన్న ప్లేట్ వచ్చేసి 119 ఉంది. ఇంక ఇవన్నీ కూడా పూజ ప్లేట్స్, మనం ఫ్రూట్స్ అలా ఏమైనా దేవుడి ముందు పెట్టుకోవడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా, బ్రాస్వి. ఆ తర్వాత ఐటమ్స్ వచ్చేసి దీపక్ కుందులు. ఇవి పెద్ద సైజువి. మనం ఏవైనా పెద్ద పెద్ద పూజలు పెట్టుకున్నప్పుడు, అంటే సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతము అలాంటప్పుడు ఇలాంటి దియాస్ యూజ్ చేస్తే అయితే చాలా బాగుంటుంది. ఇవి కేజీ లెక్కన ఉన్నాయి చాలా వరకు అయితే, కొన్ని మాత్రమే పీసుల లెక్కన ఉన్నాయి. ఇది అయితే ఇంకా నాకు భలే నచ్చింది అసలు. మనం అఖండ హారతి ఇస్తూ ఉంటాం కదా, పెద్దది ఎక్కువగా టెంపుల్స్లోనే చూస్తూ ఉంటాం అలాంటివి, అవి కూడా ఉన్నాయి. ఇవి కూడా మ్యాక్సిమం టెంపుల్స్లోనే ఉంటాయి, మన ఇంట్లో పెద్ద పెద్ద పూజలప్పుడు వాడుతూ ఉంటాము. ఇవి కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. అసలు ఒక్క చేతి అయితే మనం లేపలేము వీటిని, అంత వెయిట్ ఉన్నాయి. పైన వర్క్ అండ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన పికాక్ వచ్చేసి, పికాక్ విత్ హ్యాంగింగ్ దియా కూడా ఉంది, అంటే మెయిన్ ఒక దియా మళ్ళీ హ్యాంగింగ్ దియా కూడా ఉంది దానికి. ఇక్కడ మీరు చూసేవైతే ఎక్కువగా మనం హల్దీ ఫంక్షన్స్ అప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇందులో పసుపు నీళ్ళు కలిపి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పైన పోస్తూ ఉంటారు. అలాగే టెంపుల్స్లోనేమో వీటిలో ప్రసాదం తీసుకొస్తూ ఉంటారు. అవి అన్నమాట, చాలా వెయిట్ ఉన్నాయి. అవి కూడా కేజీ లెక్కన ఉన్నాయి అవైతే. నెక్స్ట్ మనం చూసే ఐటమ్స్ ఇవి ఎలిఫెంట్స్. ఇవి వచ్చేసి 290 రూపీస్ ఉంది. చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన లక్ష్మీ అమ్మవారి పక్కన అటొక ఎలిఫెంట్ ఇటొక ఎలిఫెంట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇంక ఇది కూడా భలే నచ్చింది ఈ ఉయ్యల. ఇది మనకు కృష్ణాష్టమి అప్పుడు ఇందులో కృష్ణుడిని పెట్టేసి ఇలా ఊపుతూ ఉంటాం కదా, అలాగే సాయిబాబా సేవ చేసినప్పుడు కూడా సాయిబాబాని అందులో కూర్చోబెట్టి ఊపుతూ ఉంటాం కదా అది. ఇంక ఇది కూడా బాగుంది. ఇదేంటంటే మనకి శంఖము, 350 రూపీస్ ఉంది. అది పెట్టుకోవడానికి స్టాండ్ కూడా వచ్చింది, చాలా వెయిట్ ఉందండి అది మాత్రం. ఇంకా ఈ పక్కన మనకి విఘ్నేశ్వరుడు అలాగే లక్ష్మీ అమ్మవారు, ఇవి కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయి. ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కొంచెం లైట్ వెయిట్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే ఎక్కువగా షైనింగ్ లేకుండా కొంచెం ఇలా ఆక్సిడైజ్డ్ వాటిలాగా ఉన్నాయి కదా, కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి, తక్కువ వెయిట్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఒక ఊయల చూపించాను కదా, అందులో మనకి శ్రీకృష్ణుని అలాగే సాయిబాబాని విఘ్నేశ్వరుని పెట్టి ఊపడానికి అని చెప్పి, అవి విత్ సెట్తో సహా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా కొంచెం లో కాస్ట్ అలాగే లో క్వాలిటీ కూడా. ఇందులో అయితే డైరెక్ట్ కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇది చాలా బాగుంది, 110 రూపీస్ ఉంది. మనకు పూజ అప్పుడు డైరెక్ట్గా ఇది పెట్టేసుకొని ఇంకా దాని చుట్టూ డెకరేషన్ చేసుకుంటే భలేగా ఉంటుంది. ఇది కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో ఉన్నటువంటి దీపము, 119 రూపీస్ ఉంది దాని కాస్ట్. ఇదేమో తులసి దీపాలు, ఇవి మనం తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి. కాస్ట్ అయితే 449 రూపీస్ ఉంది. ఆ తర్వాత ఇవేమో పీటలు, 230 రూపీస్ ఉన్నాయి కాస్ట్. పైన మనకి సిల్వర్ కోటెడ్ షీట్ ఉంటుంది, లోపల ఉడ్డే ఉంటుంది కానీ పైనుంచి మాత్రం షీట్తో కవర్ చేసి ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా బ్రాస్వి బిందెలు. నేను ఇంకా రేట్ల దగ్గర నుంచి చూపించలేకపోయాను కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. మనం మామూలుగా పల్లీలప్పుడు రింగ్ ఆట ఆడుకోవడం కోసం తీసుకుంటూ ఉంటారు కదా, అలా ఇంకా స్టీల్ది కాకుండా కాపర్ది తీసుకోండి, వాళ్ళ ఇంట్లో కూడా యూజ్ చేసుకుంటారు. ఇంక ఇవన్నీ కూడా పెద్ద పెద్ద తాంబాలాలు, కాళ్ళు గడగడానికి అలాగే మనం ఇంట్లో పూజకు కూడా వాడుతూ ఉంటాం కదా, అవి 950 రూపీస్ ఉంది. చాలా వెయిట్ అండ్ క్వాలిటీ అయితే ఉన్నాయి ఇవి. సో ఇవే తీసుకోవచ్చు. అందులో చిన్న ప్లేట్ ఉంది మామూలుగా ఇంట్లోకి వాడడానికి, ఇది ఇంకా 950 రూపీస్ పర్ కేజీ ఉంది. ఇవన్నీ కూడా చాలా వరకు కేజీ లెక్కన ఉన్నాయి. మీరు అక్కడ చూసుకోవాలి ఏది కేజీ లెక్కన ఉంది, ఏది పీస్ లెక్కన ఉంది. దానిపైన స్టిక్కరింగ్ ఉంది కదా, దాని మీద ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ స్టాఫ్ ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటారు, మన వెనకాలే తిరుగుతూ ఉంటారు వాళ్ళని అడిగితే చెప్తారు. ఇంక ఈ పీటలు కూడా నాకు బాగా నచ్చాయి, పెళ్లి పీటలు అవి. కింద కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో. ఇవేమో రోజ్ వుడ్, పైన వచ్చేసి మనకి బ్రాస్ షీట్ ఉంటుంది. 1590 ఉంది వీటి కాస్ట్. అందులోనే కొంచెం బ్లాక్ వుడ్ ఉన్నాయి, అలాగే రోజ్ వుడ్వి కూడా ఉన్నాయి. ఇంక ఇటు పక్కన ఇవన్నీ కూడా మీనాకారి వర్క్వి.
అలాగే ప్లెయిన్ సిల్వర్ కోటెడ్ షీట్వి ఉన్నాయి, మీనాకారి వర్క్వి కూడా ఉన్నాయి. అసలు ఇంకా మీకు ఏది కావాలంటే పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. పెళ్ళిళ్ళకనే కాదు, మనం పూజలకు కూడా ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఇవేమో ఇత్తడి ప్లేట్స్, వీటి కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ ఉంది. నాకు తెలిసి అదొక 1.5 kg ఆర్ 2 kgs ఉంటుందేమో. చాలా వెయిట్ ఉంది, అసలు ఒక్క హ్యాండ్తో పట్టుకొని వీడియో తీయలేకపోయాను. ఏమో నాకైతే మరి ఈ ప్లేట్స్కి కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది, ఎందుకో తెలియదు. మరి 2000 అనిపించింది. ఇంక ఇదేమో బ్రాస్ అండ్ కాపర్ కాంబినేషన్లో డ్రై ఫ్రూట్స్ బాక్స్. ఇది మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ కూడా కలసం చెంబులు, వీటి కాస్ట్ వచ్చేసి 235 రూపీస్ ఉంది. ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికే బాగుంటాయి. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ లాంటివి, స్వీట్స్ లాంటివి పెట్టేసి మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. 210 రూపీస్ అలా ఉన్నాయి. ఇందులో పెద్ద సైజువి కూడా ఉన్నాయి. చాలా వరకు వీటిని ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్కే తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మీకు ఇప్పుడు ప్లేట్ చూపించాను కదా, అందులోకే స్పూన్స్ అలాగే బౌల్స్ కూడా ఉన్నాయి బ్రాస్వి. చాలా కాస్ట్ ఉన్నాయండి స్పూన్స్ అండ్ ఈ బౌల్స్ కూడా. 250 రూపీస్ ఉంది ఒక్క బౌల్. అంటే వెయిట్ ఉందనుకోండి, కానీ కాస్ట్ మరి 250 పెట్టి ఒక బౌల్ తీసుకోవాలా అనిపించింది. నచ్చిన వాళ్ళు అలాగే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు తీసుకుంటారనుకోండి. మనలాంటి వాళ్ళకైతే అనిపిస్తుంది కదా మరి ఇంత కాస్టా అని. ఇంక ఈ గ్లాస్ చూసారా, అసలు 1/2 ఇంచ్ అంత విడుతుంది దాన్ని. 375 రూపీస్ ఉంది. ఒక గ్లాస్, ఒక స్పూన్, ఒక బౌల్, ఒక ప్లేట్ తీసుకోవాలి అనిపించింది నాకైతే. ఇది కూడా మనం కర్రీస్ అలా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. డైనింగ్ టేబుల్ పైన ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుంటే అయితే ఎంత బాగుంటుందో. ఇది కూడా చాలా వెయిట్ ఉంది, క్వాలిటీ అయితే ఉంది. ఇంక ఇది వాటర్ జగ్, మనకి స్టీల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, ఇది అందులోనే బ్రాస్ అనమాట. చాలా ఐటమ్స్ నేను ఇలాంటివి అసలు చూడలేదు, బ్రాస్లో చూడలేదు. మామూలుగా మనకి ఇవి తెలుసుంటాయి కానీ బ్రాస్లో కూడా ఈ ఐటమ్స్ దొరుకుతాయా అనిపించింది. దీన్నేమో అంటారు, నాకు గుర్తు రావట్లేదు. ఇది మన కాశీకి వెళ్ళే వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా, అదనమాట. ఇంక ఇదేమో కడాయి, బ్రాస్లోనే మనం ఏదైనా కర్రీస్ లాంటివి చేసుకోవడానికి లేదంటే డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదేమో టీ ప్యాన్, మనం టీ మిల్క్ అలా వేడి చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి యూనిక్ ఐటమ్స్ అన్నీ మన కిచెన్లో ఉంటే మన కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా అండి. ఇంక ఇదేమో ప్లేట్, బౌల్, స్పూన్ అండ్ ఒక గ్లాస్ సెట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2210 రూపీస్ ఉంది. ఇదేమో ఇంకొక బౌల్, మనం ఏదైనా కర్రీస్ లాంటివి చేసుకోవచ్చు దీంట్లో. లోపల మనకి అల్యూమినియం కోటింగ్ ఉంది, పైనుంచి మాత్రమే బ్రాస్ ఉంది. ఇలా ఉంటే మనకు లోపల కుక్ చేసిన ఐటమ్ తొందరగా పాడవదంట. లోపల కూడా మనకి బ్రాసే ఉందనుకోండి, అది ఇంకా లోపల ఉన్న ఫుడ్తో ఆక్సిడైజ్ అయిపోయి గ్రీన్ కలర్ అయిపోతుందంట ఈవినింగ్ వరకు. అందుకే లోపల ఎక్కువగా అల్యూమినియం కోటింగ్ ఉన్నవే చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారంట. ఇంక ఇదంతా కూడా కామాక్షి దీపాల సెక్షన్ అనమాట. కామాక్షి దీపాలు చిన్న సైజు నుంచి టెంపుల్లో పెట్టుకునేంత పెద్ద సైజువి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ 340 రూపీస్ అయితే నాకు భలే నచ్చింది. కామాక్షి దీపంలో దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది పూజ రూమ్ అయితే. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్, మనం పూజ దగ్గర ఏదైనా ప్రసాదాలు లాంటివి పెట్టడానికి, పసుపు కుంకుమ పోసి పెట్టుకోవడానికి అలా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగున్నాయి. వాటిలోనే కొంచెం పెద్దవి, ఇంకా ప్రసాదం ఎక్కువగా పెట్టాలి అనుకుంటే ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా బాగున్నాయండి. 175 రూపీస్ ఉంది పెద్ద సైజువి, చిన్నవి 50 రూపీస్ అలా ఉన్నాయనుకుంటా. ఇంక ఇవి కూడా తులసి దీపాలే, మనకి తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి. బయట ఇలా మనకి గ్లాస్తోని కవరింగ్ వచ్చేసింది, పైన హోల్స్ ఉన్నాయి. మెయిన్గా ఇలాంటి దీపాలు వెలిగిస్తే ఎక్కువగా దీపాలు కొండెక్కకుండా ఉంటాయి. ఇంకా దియాస్ కలెక్షన్ ఇదంతా కూడా 170 రూపీస్ ఉంది. ఇప్పుడు మీరు చూసేవన్నీ సేమ్ పీసెస్. ఇక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుందండి, అంటే ఒకటే పీస్ కొన్ని హండ్రెడ్స్లో ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి రిటైల్ బిజినెస్ చేస్తూ ఉంటారు, చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ తీసుకుంటూ ఉంటారు. ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. నాకు ఈ లోటస్ దియాస్ అయితే చాలా ఇష్టం. 280 రూపీస్ ఉంది. ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి, మనం డైలీ పూజ దగ్గర పెట్టుకోవడం కోసం చిన్నవి ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చాలా పెద్దవి, వరలక్ష్మి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర పెట్టుకునేవి కూడా ఉన్నాయి. దీంట్లోనే ఒక పెద్ద సైజ్ అండ్ ఒక చిన్న సైజ్ తీసుకుంటే ఇంకా సెట్ లాగా ఉంటుంది మనకి. ఈ దియాస్ కూడా దీంట్లోనే పెద్ద సైజ్వి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ చిన్న సైజ్ 475 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, మనం డైలీ పూజ దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇవి శివలింగాలు, మనకి శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఒకవేళ వెళ్తే తీసుకోండి. శివలింగాలు కూడా బాగున్నాయి, అంటే 3 ఇంచెస్ లోపే ఉన్నాయి. ఇంక ఇవి కూడా అగరబత్తి స్టాండ్స్. మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో ప్లేట్తో సహా ఉన్న అగరబత్తి స్టాండ్ చూపించాను కదా, ఇది ఇంకో మోడల్ అన్నమాట. ఈ దియాస్లోనే సైడ్కి ఇలా మనకి స్టోన్స్ లాగా వచ్చున్నాయి. ఇవి కాకపోతే తొందరగా నల్లబడిపోతాయేమో అనిపించింది. వాటిల్లో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది, చూపిస్తాను అవి కూడా. ఇవన్నీ కూడా పెద్ద దియాస్, ఇంకా మనకి పెద్ద దీపకుందులు అనమాట.
ఈ మోడల్ దీపాలైతే చాలా బాగుంటాయి చూడడానికి, కానీ వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనుకుంటా. ఎందుకంటే చుట్టూ ఆటోమేటిక్గా నల్లగా అయిపోతూ ఉంటుంది. మనం దీపాలు వెలిగించేప్పుడు అప్పుడప్పుడు ఆయిల్ కూడా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు క్లీనింగ్ కొంచెం కష్టమే. ఇవి బాగున్నాయి లోటస్ దియాస్, ఇది కేజీ లెక్కనున్నాయి. ఈ దియాస్ అయితే బాగున్నాయి, కానీ చెప్పాను కదా మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ వాటికి. టెంపరీ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా పూజలు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం అప్పటి వరకు లుక్ బాగుండడం కోసం అయితే ఇవి రికమెండ్ చేస్తాను నేను. మీకు చిన్న దియాస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా 29 రూపీస్కి. ఇవి 2 పీసెస్ అలా తీసుకొని చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారంట. అంటే ఏదైనా పూజకి అలా వెళ్ళామనుకోండి వాళ్ళ ఇంటికి, మనకి రిటర్న్ గిఫ్ట్గా ఇలాంటి చిన్న చిన్న దియాస్ ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారంట. బాగుంది కదా 29 రూపీస్ అంటే పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. ఈ ఐడియా ఏదో బాగుంది అనిపించింది నాకు. చూడాలి నెక్స్ట్ టైం పూజలు అలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఐటమ్స్ తీసుకోవాలి. ఇంక ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా గంగారాలు. దీని కాస్ట్ 210 రూపీస్ ఉంది. ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి. ఇది ఎక్కువగా మనం డెకరేషన్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇంట్లో టీపాయ్ పైన ఇది ఒకటి పెట్టేసి అందులో 2 ఫ్లవర్స్ వేసి పెట్టినా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా బిందెలు. ఇది పల్లీలలో కాళ్ళు గడిగే చెంబు అంటూ ఉంటారు కదా, అది. దీనిపైన మీనాకారి వర్క్ ఉంది. 1050 రూపీస్ కాస్ట్ ఉంది. దీంట్లో చిన్న సైజు కూడా ఉంది. ఇంకా బిందెలు, రింగ్ వేసే బిందెలు ఉంటాయి కదా, అవి 625 రూపీస్ ఉన్నాయి. ఇంట్లో కూడా వాడుకోవచ్చు వీటిని. లోపలంతా స్టీలే ఉంటుంది, పైన మాత్రం ఇలా మీనాకారి వర్క్తో చేసినటువంటి షీట్ స్టిక్ చేసి ఉంది అంతే. మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా వీటికి ఏం కాదు. ఇదేమో ఇంకా కాళ్ళు కడిగే తాంబాలం అంటూ ఉంటారు కదా, అది కూడా మీనాకారి వర్క్. ఇలా మొత్తం సెట్ తీసుకుంటే బాగుంటుంది. మా మ్యారేజ్కి మేము ఇలాగే సెట్ తీసేసుకున్నాము. అంటే ఒక బింద, ఒక కాళ్ళు కడిగే చెంబు, ఒక కాళ్ళు కడిగే తాంబాలము, ఇలా అన్నీ కూడా సేమ్ వర్క్ ఉన్నవి తీసుకున్నాము. ఈవెన్ చైర్స్ కూడా సేమ్ తీసుకున్నాము. చాలా బాగుంటుంది, ఫొటోస్లో బాగా వస్తాయి మెయిన్గా ఇవైతే. ఇవన్నీ కూడా పూజ బుట్టలు చాలా బాగున్నాయి. ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. పోపులు పెట్టే బ్రాస్ది, వెయిట్ ఉంది చాలా. ఇది మన ఇంట్లో అసలు అన్నీ, టీ గిన్నె ఇత్తడిది, పోపులు పెట్టే ఇత్తడిది, ప్రెషర్ కుక్కర్ ఇత్తడిది, అన్నీ ఇత్తడివి ఉంటే బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు మీరు చూసేది ఇది తాళిలాగైనా యూజ్ చేయొచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసే ప్లేట్ లాగైనా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్స్. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా పోపుల పెట్టెలని చెప్పాను కదా, అందులోనే మీనాకారి వర్క్వి. మీరు ఒకవేళ మీనాకారి వర్క్ ఉన్నవి కావాలనుకుంటే మొత్తం ఆ సెట్ తీసేసుకోండి. ఇంకా ప్లెయిన్ బ్రాస్ ఉన్నవి కావాలనుకుంటే ప్లెయిన్ బ్రాస్లో కూడా అన్ని ఐటమ్స్, అసలు దీంట్లో ఇవి ఉన్నాయి, దీంట్లో ఇవి లేవు అనకుండా. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ రన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా డైలీ కొన్ని పీసెస్ తీసుకెళ్ళి వాళ్ళు రీసేల్ చేసుకుంటూ ఉంటారంట. నేను షాప్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు, చాలామంది రీటైలర్స్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారంట. సో ఇంకా రీటైలర్స్ దగ్గర నుంచి మళ్ళీ మనం తీసుకుంటే మధ్యలో వాళ్ళు కూడా కొంత కమిషన్ చూసుకుంటారు కదా. హ్యాపీగా మనమే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి తీసుకుంటే అయితే చాలా మంచిది, చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి. మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉంటే మీరు ఒక్కసారి స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళారనుకోండి, స్టీలు, హోమ్ అప్లయన్సెస్, బ్రాస్వి, కాపర్వి, అసలు ప్లాస్టిక్వి, ఇంకా ఫ్రిడ్జెస్, టీవీస్, వాషింగ్ మిషన్స్, అసలు ఏది కావాలంటే అది ఒక హోమ్ నీడ్స్, ఇంట్లోకి ఏవైతే కావాలో ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉంది. సపరేట్ స్టోర్స్ ఉన్నాయి. మీరు ఒక్క రోజులో షాపింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే బేగం బజార్ వెళ్ళారనుకోండి, ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క గల్లీకి వెళ్ళాలి కదా, ఇక్కడ అదంతా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చిన ఫేవరెట్ ఐటెం అయితే ఇది, ప్రెషర్ కుక్కర్ బ్రాస్ది. చాలా బాగుంది కదా, ఇది కాస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా చాలా బాగుంది. ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే చాలు, మన తరతరాలు వాడుకున్నా కూడా అది పాడవదు. మన చిల్డ్రన్, మన గ్రాండ్ చిల్డ్రన్ ఎవరు యూజ్ చేసుకున్నా కూడా అది అలాగే ఉంటుంది. ఇదేమో పసుపు గంధం గిన్నెలు ఇవి. ఇలా ఎలిఫెంట్ వచ్చి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. చాలా యూనిక్గా ఉన్నాయి కదా, 119 రూపీస్. ఇవేమో ఇంకా హంసల్లాగా ఉన్నాయి. వీటి కాస్ట్ 99 రూపీస్. ఈ విధంగా చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా దేవుడి విగ్రహాలు కూడా ఒక సపరేట్ వ్లాగ్ చేశాను, అవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మరి మీరు మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో.